అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆఫీస్లో చెల్లెలు జయంతి గౌడ్ ఆమరణ నిరాదీక్ష చేపట్టడము చాలా బాధాకరం. ఎందుకంటే మహిళలు ఈరోజు కూడా వాళ్ళ హక్కుల కోసము ఆమరణ నిరాదీక్ష చేయడం అంటే తను తినకుండా 2 రోజుల నుంచి భోజనం లేకుండా ఉండడం అనేది ఎంతో బాధాకరం. ఇంతమంది బీసీ నాయకులు మనం ఉన్నా కూడా మహిళా హక్కుల కోసం తను మళ్ళీ ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క, రుద్రమాదేవి లెక్క ఈరోజు నడుం బిగించి మహిళా హక్కుల కోసం పోరాటం చేస్తుంది చెల్లెలు. దీనికి ఇంతకుముందే చాలామంది మన వక్తలు రామారావు గౌడ్ కానీ లేకపోతే జరిపోతుల నరేంద్ర గౌడ్ కానీ మాట్లాడినట్టుగా ఈ మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ అని బీజేపీ ప్రభుత్వము మనుధర్మశాస్త్రం ప్రకారము బాపన్ రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పటివరకు బీసీలు నాయకులుగా ఎదుగుతున్న క్రమంలో ఈ బీసీ నాయకత్వాన్ని మగవాళ్ళకు కూడా జరిగే అన్యాయం ఇది. ఆడవాళ్ళకే కాదు, ఆడవాళ్ళకు వచ్చే రిజర్వేషన్స్ అన్నీ కూడా ఫార్వర్డ్ కాస్ట్ ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి దొరసాన్లు బాబ్రీ ఈ లీడర్షిప్ వచ్చే అవకాశం ఉంది. జనాభా మహిళలుగా బీసీలు మన అక్కజెల్లెళ్ళు ఉంటుండొచ్చు, అదేవిధంగా మన అన్నదమ్ములు ఉంటుండొచ్చు, కానీ లీడర్లు మాత్రము ఫార్వర్డ్ కాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది దేశంలోనే ఇది చాలా పెద్ద కుట్ర. అసలు ఎప్పుడో స్పందించాల్సిన అవసరం ఉండే, కానీ సోదరి నిన్న అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఆమరణ నిరాదీక్ష కూర్చోవడము ఒక చరిత్రాత్మకమైన విషయము. ఒక పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఒక్కడు నిరాదీక్ష చేసి జీవితాన్ని త్యాగం చేస్తే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటైనట్టు ఈరోజు ఇక్కడ ఈ హిమాయత్నగర్ ఏరియాలో ఆమె నిరాదీక్ష చేయడం వల్ల రేపు దేశం మొత్తంలో మహిళా కోటాలో సబ్ కోటా ఏర్పాటయ్యే అవకాశం 100% ఉంది. ఈ ఉద్యమము విజయవంతం అవ్వడం కూడా చాలా వరకు 100% వాస్తవమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా సోనియా గాంధీ గారు మహిళా కోటాలో సబ్ కోటా కావాలని కోరుకున్నారు. రాజీవ్ గాంధీ గారు కలలు కన్న మహిళా బిల్ ఇది. అందులో సబ్ కోటా మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ కూడా చేసింది కాంగ్రెస్ పార్టీనే, పివి నరసింహారావు గారు గవర్నమెంట్లో. బీసీలకు న్యాయం చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇక్కడ కూడా 42% రిజర్వేషన్స్ అని ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. బీసీల తరఫున కులగణన చేస్తామని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మా గవర్నమెంట్ వచ్చినాక కులగణన చేసి బీసీలకు 50% రిజర్వేషన్ 50% సీలింగ్ను తీసేసి ఎంత జనాభా ఉందో అంత రిజర్వేషన్స్ ఇస్తామని కుండబద్దలు కొట్టినట్టు పార్లమెంట్లో చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు రేపు ఇండియా కూటమి తరఫున కూర్చొని కూడా మహిళా బిల్లుకు సంబంధించి సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా వస్తుంది. అదేవిధంగా మనందరం కూడా చెల్లెలీడ కూర్చుంటే మనం ఉట్టిగా ఉండకుండా మనకు చేతనైన సాయంగా ఇక్కడికి మన కుటుంబ సభ్యులను ఆడపిల్లలను తీసుకొని వచ్చి కూడా ఆమెకు సంఘీభావం తెలియాలి. ఎందుకంటే మహిళలలో చైతన్యం రావాలి. ఇప్పుడు ఇంతకుముందే నరేంద్ర చాలా మంచి చెప్పిండు, అవి నేను చెప్పలేను, కానీ అట్లాంటి పరిస్థితులు 100% ఉన్నాయి. రేపు మనము ఇంత పెద్ద గొప్ప లీడర్లమైనా మహిళలు కోటాలో వేరే కులం వాళ్ళు జెంట్స్ ఇప్పుడు నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలలో ఇంత పెద్ద గొప్ప నాయకులుగా ఉన్నా కూడా అడుగు పెట్టలేము, ఏళ్ళు పెట్టలేము, అసలు నిలబడలేము. ఆడ లీడర్గా మాట్లాడలేము, నోరెత్తి మాట్లాడలేము, నేను నాయకుని నేను చెప్పుకోలేము. ఒక సాధారణమైన ప్రజల లెక్క బతకాల్సిందే. మన తాత తండ్రులు ఎట్లా పుట్టి చచ్చిపోయినరో గట్లాంటి పరిస్థితి మనది కూడా. కాబట్టి మనము నోరెత్తాలి. జయంతి అసలు ఎంత గొప్ప నిర్ణయం తీసుకుందంటే తను సచ్చుడో బీసీలో బీసీలో ఉపకోట ఏర్పాటు అవ్వడము అనే నిర్ణయం తీసుకుంది. చెల్లెలు అంత గొప్ప నిర్ణయం తీసుకోవడము మనందరం అభినందించాలి. ఆమెకు చేసే ఉద్యమానికి మనందరం ఎంత చేతనైతే ఎంత శక్తి ఉంటే అంత శక్తి మేరకు ప్రజలను తరలించాలి, ప్రజలలో చైతన్యం తీసుకురావాలి. ఇక్కడ ఒక పెద్ద మూమెంట్ని దీన్ని తయారు చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి బీసీ సంక్షేమ సంఘం నాయకులకు మరియు మిగిలిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.